హరే కృష్ణ. మరి ఒకసారి మరి ఒకసారి మీ అందరికీ కూడా గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరియు మీ అందరికీ కూడా కోటి కోటి దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం చర్చించబోయే అంశము భగవంతుడి యొక్క విశ్వరూప సందర్శన గురించి తెలుసుకుందాము. సో భగవంతుడు ఇక్కడ అర్జునుడితో అర్జునుడిని సంబోధిస్తూ చెప్తున్నారు, పృతకుమార అంటే పృతకుమార అంటే దానికి గొప్ప మీనింగ్ ఉంది. సో అర్జునుడి యొక్క తల్లి పేరు పృథ, అంటే కుంతిమార అని. ఆమె కుంతి భోజుడి యొక్క కుమార్తెగా దత్తత తీసుకున్న తర్వాత కుంతిమారనైంది. దానికంటే ముందు ఆమె నామకరణము పృథ. కాబట్టి భగవంతుడు ఇక్కడ పృథ కుమార అని సంబోధిస్తున్నారు. సో నిన్నటి శ్లోకం వరకు అర్జునుడు ఏదైతే నాకు మీ దివ్యమైనటువంటి ఆ విశ్వరూపాన్ని చూసే అర్హత ఉంది అనుకుంటే కృష్ణ నాకు చూయించండి, ఆ చూసే కరుణ కృపను నాకు ప్రసాదించండి అని వేడుకున్నాడు. ఎప్పుడైతే అర్జునుడి యొక్క ఆ వినతిని భగవంతుడు స్వీకరించాడో అప్పుడు చెప్తున్నారు, ఏ పృతకుమార లక్షలాదిగా ఉన్నటువంటి నానా రకములైనటువంటి దివ్యమైన పలు రంగులతో, లక్షలాది ఎందుకనంటే సృష్టి మొత్తం భగవంతుడి లోపల కనబడబోతుంది. నా దివ్య విభూతులను ఇప్పుడు నువ్వు చూడు అని చెప్పేసి భగవంతుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అది ఎలాంటిది? ఆ విశ్వరూపము ఇది ఎప్పటికీ ఉండదు, తాత్కాలికంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక ప్రపంచమైనటువంటి గోలోకం కానీ వైకుంఠంలో శాశ్వతంగా ఉండదు. ఇది తాత్కాలికంగా అర్జునుడి కోరిక మేరకు ఈ విశ్వరూపాన్ని భగవంతుడు మనకు ప్రసాదించడం జరుగుతుంది. మనమైతే వర్ణన వింటున్నాము, అర్జునుడు స్వయంగా చూడడం జరిగింది. ఆ విశ్వరూపంలో మొట్టమొదటిగా భగవంతుడు ఏం చూడమన్నాడు? 2వ శ్లోకంలో చెప్తున్నాడు ఇక్కడ, భరత శ్రేష్ఠులలో భారతులలో శ్రేష్ఠుడా అంటే ఈ భారతావనిలో ఉన్నటువంటి అందరిలోకెల్లా ఓ శ్రేష్ఠుడా, నీవు నా లోపల ఉన్నటువంటి 12 ఆదిత్యులను, వసువులను, అశ్విని కుమారులను, సమస్త ఇతర దేవతలను కూడా చూడవలసింది. ఇది ఎలాంటిది? నీకంటే ముందు ఇటువంటి విశ్వరూప సందర్శన ఎవ్వరు కూడా చూడలేదు అంటున్నారు. ఏమేమి ఉన్నారు దాంట్లో? మొట్టమొదటిగా చూడు, నా లోపల 12 మంది ఆదిత్యులు, వసువులు, అశ్విని కుమారులు, ఇంకా మిగతా దేవతలందరూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకు ఆదిత్యులు 12 మంది అంటే దానికి మనకు శ్రీమద్ భాగవతము 6.6.38-39లో లిస్ట్ ఆఫ్ ఆదిత్యాస్ గురించి చెప్పారు. దాంట్లో మొట్టమొదటిగా ప్రజెంట్ సూర్యుడి పేరు వివస్వానుడు, తర్వాత ఆర్యముడు, పుష, త్వష్ట, సవిత, భగ, ధాత, విధాత, వరుణ, మిత్ర, శత్రు, లాస్ట్గా ఉరుక్రముడు అంటే విష్ణువు. ఈ 12 మంది ఆదిత్యులు ఎవరి సంతానము? అదితి యొక్క సంతానము. సో అదితి కశ్యపులు, ఆదిత్యులు, ఆ కశ్యప దితి సంతానము దైత్యులు. కాబట్టి ఇక్కడ ఆదిత్యులు అన్నప్పుడు సో నిజంగా ఇది ఉందా ప్రభుజీ అంతమంది అంటే, మనకు బృందావనంలో ఒక లీల కూడా జరుగుతుంది. బృందావనంలో యమునా నది ఒడ్డున అక్కడ మనకు కృష్ణ భగవానుడు కాళియా ఘాట్ అని ఉంటుంది, చాలా ఘాట్స్ ఉంటాయి. కాళియా ఘాట్ దగ్గర భగవంతుడు కాళియకు పనిష్మెంట్ చేస్తారు. ఎందుకంటే కాళియుడు ఎంత భయంకరమైనటువంటి విష సర్పం అంటే, అక్కడ ఆ ఏరియాలో నీళ్లు కాదు కదా, జస్ట్ గాలి పీల్చుకున్న పక్షులు పశువులు జస్ట్ వచ్చేస్తే కూడా చనిపోయేవన్నట్టు, అంత భయంకరమైనటువంటి కాళీయుడు. సో అప్పుడు ఆ కాళీని యొక్క అక్కడి నుంచి పంపించదలిచి భగవంతుడు అక్కడికి రావడము, ఆ కాళీయుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ యమునా నదిలో దూకి నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి చాలాసేపు కాళీయుడితో పోరాడి కాళీయుడికి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అప్పుడు కాళీయుడు భయపడతాడు, స్వామి నేను వెళ్ళిపోవాలంటే, మీ ఆజ్ఞను పాటించాలంటే
మీ యొక్క సేవకుడు, మీ యొక్క ఏమంటారు, మీ యొక్క సేవకుడు గరుత్మంతుడు నేను నీళ్ళలోంచి బయటకు వస్తే ఆ, నన్ను శిక్షిస్తాడు అనే భయం ఉంది అంటే, భగవంతుడు అంటాడు, ఎవరి తలపైన నా పాదాల యొక్క గుర్తులు ఉంటాయో, ఎవరైతే నా పాదాశ్రయాన్ని పొందుతారో వాళ్ళని ఈ సృష్టిలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి నీ తలపైన నా పాదాల గుర్తులు ఉన్నాయి, నువ్వు నిశ్చింతగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నట్టు. దాని తర్వాత అక్కడే పక్కకి ఒక కొండ ఉంటుంది. సో కృష్ణుడు ఇలా వణికిపోతా ఉంటాడు. ఆ కొండ మీద వెళ్ళి సో కొంచెం వేడిని పొందొచ్చు అనుకుంటే అక్కడ ఒక్క సూర్యుడి వేడి సరిపోవట్లేదు. రాధారాణి యొక్క ఆ, ఆ, వినతి వల్ల 12 మంది ఆదిత్యుల యొక్క ఒకేసారి కాంతి వేడి ఎలా ఉంటుందో అంతమంది ఒకేసారి కృష్ణుడికి వేడిని ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో అప్పుడు దాని తర్వాత ఆ కొండ పేరే ద్వాదశ ఆదిత్య తిల అని చెప్పేసి పడిపోతుంది. సో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ రాధా మదన మోహనుడి యొక్క మందిరము రావడం జరిగింది అన్నట్టు. సో మనం బృందావన్ విజిట్ చేసిన వాళ్ళందరికీ తెలుసు, అక్కడ ద్వాదశ ఆదిత్య తిల అంటే కొండ ఉంది, దాని పక్కనే మదన మోహనుడి యొక్క మందిరం ఉంది. సో అదే విధంగా మనకు కృష్ణుడు ఆ అన్ని రూపాలను దర్శించుకోమని చెప్పడం. అంతేకాకుండా కృష్ణుడు చెప్తున్నాడు, ఈ నా 12 మంది ఆదిత్యులు, వసువులు, అశ్విని కుమారులు, మిగతా దేవతలతో కూడుకున్నటువంటి ఈ రూపము నా దేహంలో విస్తరించి ఉంది అర్జున, చూడు అన్నాడు. కానీ అర్జునుడు ఎలా చూడగలుగుతాడు? సో అర్జునుడు చూడలేడు. సో అర్జునుడికి ఏం కావాలా? ఆ రూపాన్ని చూడాలంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి చూపు, దివ్య చక్షువులు భగవంతుడు ప్రసాదిస్తేనే చూడగలుగుతాడు, లేదంటే చూడలేడు. భగవంతుడు అంటున్నాడు, ఈ రూపాన్ని నీకంటే ముందు ఎవ్వరూ చూడలేరు. ఇటువంటి రూపాన్ని భవిష్యత్తులో వాళ్ళు చూడలేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ రూపాన్ని మనం ఒక్క సూర్యుడిని మధ్యాహ్నం పూట సూర్యుడి యొక్క, అది కూడా ఈ ఎండాకాలంలో మధ్యాహ్నం పూట సూర్యకాంతిని మనం చూడలేం. అటువంటిది 12 మంది సూర్యుల కాంతితో కూడుకున్నటువంటి ఆ లైట్ ని ఎవరు చూడగలుగుతారు? అటువంటి లైట్ తో కూడుకున్నటువంటి భగవంతుడి విశ్వరూపాన్ని. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, నీకు ఈ దర్శనాన్ని చూసేటువంటి కళ్ళను, అంతేకాకుండా ఇది నా యొక్క యోగ ఐశ్వర్యము. సో భగవంతుడు యోగేశ్వరుడు కాబట్టి ఆయన యొక్క దేవతలందరినీ ఒకే వేదిక అనే దానికంటే ఒకే శరీరంలో భగవంతుడు చూపించడం జరుగుతుంది. ఎవరికి? అర్జునునికి. ఇది ఎవరు చూడగలుగుతారు? శ్రీకృష్ణుని దివ్యమైన సంబంధంలో చక్కగా నెలకొన్న భక్తులు ప్రేమపూర్వక లక్షణాలతో ఆకర్షితులవుతారు. కానీ ఇటువంటి విశ్వరూప భగవద్ రహితమైన ఐశ్వర్యంతో కాదు. సో వాళ్ళు భగవంతు యొక్క శుద్ధ భక్తులు భగవంతుడి ఈ విశ్వరూపం పట్ల ఆకర్షితులు కారు. కేవలం వాళ్ళు భగవంతుడి యొక్క ద్విభుజ శ్యామసుందర రూపానికి మాత్రమే ఆకర్షితులు అవుతారు. ఏ విధంగా? ఈ రూపంతో ఎవరన్నా మనము భగవద్గీతలో కానీ శాస్త్రాల్లో నేర్చుకున్నటువంటి 4 రకాల సంబంధాలను వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారా? లైక్ దాస్యరసము, అది చూడ్డానికే భయం అనిపిస్తుంది. దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్యము. భగవంతుడు నా కుమారుడు అనుకోగలుగుతాము పెద్ద జైగాంటిక్ ఫామ్ లో భగవంతుడు ఉంటే. సో కాబట్టి ఆ ఫామ్ తో భగవంతుడిని ఎవరన్నా వాళ్ళు భగవంతుడు మా ప్రియుడు అని చెప్పేసి ఎవరైనా సేవ చేయగలుగుతారా? ఎవరు అటువంటివి చేయలేరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ప్రేమ వినిమయంలో వారు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. ఎవరు? భక్తులు. కానీ ఎవరైతే భగవంతుడి భక్తులు కారో, భగవంతుడికి రూపము లేదు, భగవంతుడికి ఆకారము లేదు అంటుంటారో వాళ్ళ కొరకు అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూపించమని బోధించారు. ఆ విషయాన్ని శుకదేవ్ గోస్వామి భాగవతంలో పరీక్షిత్ మహారాజు చెప్పారు. ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానాం పరదైవతేన
మాయాశ్రితానాం నరదారకేన సాకం విజహ్రు కృతపుణ్యపుంజ. సో ఇక్కడ ఋషులచే నిరాకార బ్రహ్మము గాను, భక్తులచే దేవదేవుడిని గాను, సామాన్య మానవులచే ప్రకృతి ద్వారా సృష్టింపబడిన వాని గాను భావింపబడిన పరమ పురుషుడు ఇతడే. అంటే రకరకాలటువంటి వ్యక్తులతో భగవంతుని వివిధ రకాలుగా వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. సో భగవంతుని ఆ విధంగా వాళ్ళు పోల్చుకుంటా ఉన్నారు. తమ పూర్వజన్మలో ఎంతెంతో పుణ్యము చేసిన ఈ బాలురు ఇప్పుడు ఆ దేవదేవునితో ఆడుకుంటున్నారు. ఏమంటున్నారు? భగవంతుడితో సఖ్య ప్రేమ. సో అంటే భగవంతుడితో ఫ్రెండ్షిప్ లాగా ఆడుకుంటున్నారంటే వాళ్ళు పూర్వజన్మలు ఎంతో సుకృతి, ఎంతో వాళ్ళు పుణ్యకర్మ అంటే భగవద్భక్తి చేసిన వాళ్ళకు మాత్రమే అది లభ్యమవుతుంది. సో ఇక్కడ మనము అర్జునుడు ఏదైతే భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూశాడో, నిజానికి అదేంటంటే భగవంతుడు అర్జునుడి కోరిక మేరకు ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కానీ ఇది ఫ్యూచర్లో వేరే వాళ్ళు ఇటువంటి దర్శనాన్ని పొందుతారు అనేది గ్యారంటీగా లేదు. ఎందుకంటే భగవంతుడు ఇంకా వేరే వాళ్ళకు అంత సాఖ్యరసాన్ని ఇస్తారు, అటువంటి లీల చేస్తారు అనేది చాలా అరుదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అర్థం చేసుకోవడంలో నిజంగా అభిరుచి కలిగిన వారి అర్జునుని అడుగుజాడలో నడిచేవారు తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణుడు కేవలం సిద్ధాంతపరంగా తనను భగవంతుడని చెప్పుకోవడమే గాక నిజంగా తనను తాను భగవంతుడిగా చూపుకున్నాడు. ఎవరైనా అది ఎందుకు చేశాడు? ఫ్యూచర్ డేస్లో, ముందు యుగాల్లో ఎవరైనా అలా సెల్ఫ్ మేనిఫెస్టెడ్ తనందరు తానుగా నేను భగవంతుని డిక్లేర్ చేసుకునే వాళ్ళకు ఇది ఒక మంచి లెసన్ అన్నట్టు. అంటే ఓకే అండి, మీరు భగవంతుడి యొక్క అవతారం అంటున్నారు కదా, కేవలం నాకు భగవంతుడి యొక్క విశ్వరూపంలో కొంత భాగాన్ని చూపించండి అని మనం అంటే అక్కడే వాళ్ళది తెలిసిపోతుంది. వాళ్ళు చూపించలేరు. ఇదే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఓ రాజా, మహాయోగేశ్వరుడైనటువంటి భగవానుడు ఆ విధంగా అర్జునుడికి చెప్పి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం జరిగింది. అంటే అర్జునుడికి దివ్య చక్షువులు ఇవ్వడము, తర్వాత ఆ చక్షువుల ద్వారా భగవంతుడు విరాట్ రూపాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ విరాట్ రూపంలో సంజయుడు, ఎందుకంటే దీనికి ఎవరన్నా చూసినా నెక్స్ట్ వాళ్ళు బలపరిచే వాళ్ళు ఉండాలి. అర్జునుడు చూస్తా ఉన్నాడు, అదే రూపాన్ని సంజయుడు చూస్తూ ఏమేం చూస్తున్నాడు అర్జునుడు అనేది మనకు చెప్తున్నాడు. ఎవరు? సంజయుడు. అర్జునుడు ఆ విశ్వరూపంలో ఏం చూస్తున్నాడు? అనేకమైనటువంటి ముఖాలు, అనేకమైన దేవతలు ఉన్నారు కాబట్టి ముఖాలు, అనేక నేత్రాలు, అనేక అద్భుతమైనటువంటి దృశ్యాలను చూస్తున్నాడు. ఎవరు? సంజయుడు. జస్ట్ ఆయన ఏం చేస్తున్నాడు? ధృతరాష్ట్రుడికి కామెంటరీ చెప్తున్నాడు. ఇన్ని ముఖాలు ఉన్నాయి, సో దేవతలు ఇంతమంది ఉన్నారు, ఈ విధంగా. ఆ రూపం పెక్కు దివ్యమైన ఆభరణాలతో అలంకరింపబడి ఎత్తబడిన పెక్కు దివ్యాయుధాలను కలిగి ఉన్నది. సో వాళ్ళ మెడలలో దివ్యమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. వాళ్ళందరు దేవతలు కాబట్టి అస్త్ర శస్త్రాలను పట్టుకొని ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ మెడలో దివ్యమైనటువంటి పూమాలలు, పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. తర్వాత ఇంకా దేవతలు ఉన్నప్పుడు సుగంధ ద్రవ్యాలు, దివ్య గంధాలు అతని దేహానికి పూయబడి ఉన్నాయి. అంతా ఆశ్చర్యంగాను, ప్రకాశమానంగాను, అపరిమితంగాను, సర్వవ్యాపకంగాను. అంటే చూడండి, భగవంతుడు అలా మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఇంకా ఆయనకు ఆది అంతం కూడా కనబడట్లేదు అన్నట్టు. కాబట్టి అర్జునుడు ఈ విధంగా వీళ్ళందరినీ మళ్ళీ అందరితో కలిపి, అంతకుముందేమో లైక్ మనము బలి చక్రవర్తికి ఏదైతే 3 అడుగుల స్థలం ఇవ్వమన్నప్పుడు 2 అడుగులతో మొత్తం విశ్వాన్ని ఆక్యుపై చేస్తాడు. సో కానీ ఇక్కడ ఆయన ఒక్కడే ఆక్యుపై చేస్తాడు. ఇక్కడ మొత్తం దేవీ దేవతల మొత్తం విస్తరణ కనబడతా ఉంది. ఈ రూపాలన్నీ కూడా విశ్వమంతా ఎటు చూసినా మొత్తం ఆ రూపాలు ఉన్నాయి అన్నట్టు. అసలు ఎక్కడేం కనబడట్లేదు, వ్యాపించి ఉన్నాయి. అయినా భగవద్ అనుగ్రహం చేత అర్జునుడు ఒక్క చోట కూర్చుని మొత్తం అలా చూస్తా ఉన్నాడు. భగవంతుడి యొక్క స్పెషల్ మెర్సీ అనుగ్రహం వల్లనే అది సాధ్యమవుతుంది తప్ప మనం మామూలుగా చూడలేదు. ఆకాశంలో ఆయనకు ఎలా కనిపించింది? లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే
వాటి కాంతి ఆ విశ్వంలోని పరమ పురుషుని తేజను పోలుతుంది. అది ఎలా చూడగలిగాడు? కళ్ళు ఏమీ కాకుండా. మనం ఇంతకుముందు మన చిన్నప్పుడు 3D సినిమాలను వచ్చేవి. అవి డైరెక్ట్ పోతే ఆ 3D చూసినట్టు ఉండదు. 3D స్పెక్ట్స్ పెట్టుకుంటేనే దాని స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. అదే విధంగా ఇక్కడ అర్జునుడు భగవంతుడి యొక్క దివ్య దృష్టి పెట్టుకున్నాడు కాబట్టి ఆ దివ్య దృష్టి చూడగలుగుతున్నాడు. ఒకేసారి లక్షల సూర్యులు ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉందో అటువంటి కాంతి కనబడుతుందని, అర్జునుడు ఆ కాంతిని చూస్తున్నాడు అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నారు. ఆ విధంగా తనకు అర్థమైనంత వరకు అతడు ఇప్పుడు పరిస్థితిని ఊహాత్మక భావంతో పోలుస్తున్నాడు. ఎవరు? సంజయుడు. ఆయనకి ఏమర్థమైందో ఎక్కడో కూర్చున్నాడు ఆయన పాపం. హస్తినాపురంలో కూర్చుని ఇక్కడ సన్నివేశాన్ని చూస్తా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే ఇంకా ఆ సమయంలో అర్జునుడు అక్కడ రథం మీద కూర్చుండి పలు వేలాదిగా విభజింపబడినప్పటికీ ఒకే చోట నెలకొని ఉన్నట్టు విశ్వపు అనంతమైన రూపాలను భగవంతుని విశ్వరూపంలో చూడగలుగుతున్నాడు. అర్జునుడు ఒకే దగ్గర ఉండి దివ్య చక్షువులు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు వేలాది రూపాల్లో విస్తరించున్నారు. అన్ని రూపాలను ఏకకాలంలో చూడగలుగుతున్నాడు అర్జునుడు. అంతేకాకుండా అర్జునుడు విశ్వరూపాన్ని చూసినప్పుడంట సంజయుడు చెప్తున్నాడు, అతడు శ్రీకృష్ణుడు ఇద్దరి రథంలోనే కూర్చొని ఉన్నారు. మళ్ళీ అక్కడ చూస్తే మనకు ఒక భగవద్గీతలో ఫోటోలో ఉంటుంది అనుకుంటే, ఏదేదో ఫోటో ఇక్కడ ఉండొచ్చు బహుశా, భగవంతుడి విశ్వరూప సందర్శనలో. అక్కడ మామూలుగా రథం మీద ద్విభుజ శ్యామ సుందర రూపుడు కృష్ణుడు ఉంటాడు. ఇక్కడ ఈ ఫోటో చూడండి మీరు. సో ఇక్కడ కృష్ణార్జునులు ఉన్నారు. కృష్ణుడు అర్జునుడిని చూడండి అంటున్నాడు. అక్కడ అర్జునుడు ఆ విశ్వరూపానికి ప్రణామం చేస్తున్నాడు. చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఒకేసారి ఎన్ని సూర్యుల యొక్క కాంతి కనబడతా ఉంది. ఎవరన్నా షేర్ చేయండి ప్రభుజీ ఆ ఫోటో. సో ఆ విధంగా అర్జునుడు చూసి ఇంకా సో భగవంతుడికి ప్రణామాలు అర్పిస్తా ఉన్నాడు. దాన్ని చూసి ఆయన ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి పరమ పురుషుని తేజస్సు ఎంత గొప్పగా ఉంది అని ఆయన దాన్ని కొనియాడుతూ భయభ్రాంతులకు గురవుతా ఉన్నాడు. ఆ సమయంలో అర్జునుడు పలు వేలాదిగా విభజింపబడినప్పటికీ ఒకే చోట ఉన్నట్టు విశ్వపు అనంతమైన రూపాలను భగవంతుని రూపంలో చూడగలిగాడు. అంటే అనంతమైన రూపాలు విన్నాడు, కానీ అవన్నీ ఒకే దగ్గర ఒకే పరమ పురుషుడి లోపల కనబడతా ఉన్నాయి అర్జునుడికి. అది ఒక్క దగ్గర కూర్చుండి రథంలో కృష్ణుడు అది చూడు నా రూపాన్ని అంటే ఆ రూపాన్ని అర్జునుడు చూడడం జరుగుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఒకే రథంలో కూర్చున్నారు. మళ్ళీ అట్ ది సేమ్ టైం అర్జునుడు సింగిల్ ఫామ్ ఉన్నాడు, కృష్ణుడు అనంత ఫామ్ ఒకటి ఉంది, ద్విభుజ శ్యామసుందర రూపం ఉంది. శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికే దృష్టిని ఇచ్చిన కారణంగా యుద్ధ రంగంలో ఇతరులు ఆ రూపాన్ని చూడలేకపోయారు. మిగతా అందరిని కూడా భగవంతుడు కాలాన్ని మిగతా అందరినీ పాస్ చేశారు సైలెంట్ గా. కేవలం అక్కడ దృష్టి కృష్ణుడు అర్జునుడికి ఇచ్చారు. వేదవ్యాసుల వారు సంజయుడికి ఇవ్వడం జరిగింది. అర్జునుడు శ్రీకృష్ణుడి రూపంలో పలు వేలాది లోకాలను కూడా చూడగలిగాడు. సో చూడండి, అక్కడ వేలాది లోకాలు ఆది అంతం ఎక్కడికో కనబడుతుంది కాబట్టి వేలాది లోకాలను కూడా చూశానంట. అనేక విశ్వాలు అనేక లోకాలు ఉన్నాయని వేద సాహిత్యం నుండి మనకు తెలుస్తుంది. అది థియరిటికల్. వేద సాహిత్యంలో మనకు ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, ప్రతి బ్రహ్మాండంలో 14 లోకాలు, అలా ఎన్నో లోకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా భగవంతుడు అవతరించినప్పుడు అనంతమైనటువంటి లోకాల దర్శనము అర్జునుడు చేసుకుంటున్నాడంట. వాటిలో కొన్ని మట్టితో తయారై ఉన్నాయి, కొన్ని బంగారంతో తయారై ఉన్నాయి, కొన్ని రత్నాలతో తయారై ఉన్నాయి, కొన్ని చాలా పెద్దవి, కొన్ని పెద్దవి కావు. తన రథంలో కూర్చుని అర్జునుడు ఇవన్నీ చూడగలిగాడు. కానీ కృష్ణార్జున మధ్య ఏమి జరుగుతున్నదో ఎవరు తెలుసుకోలేకపోయారు. అక్కడ కృష్ణుడైతే చూపించడం అయితే జరిగింది, కానీ ఏం జరగబోతుంది అనేది ఎవరు ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. అక్కడ తెలిసిందల్లా కృష్ణుడికి అర్జునుడికి, అక్కడ సంజయుడికి తెలుసు. ధృతరాష్ట్రుడు అయితే గుడ్డివాడు, ఆయన ఇక్కడ సిచ్యువేషన్ని ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి భగవంతుడు ఎవరి పట్లయితే ప్రసన్నమవుతాడో అది ఇంపాసిబుల్ అనేది భగవంతుడికి ఉండదు. భక్తుల కన్నా మానవులకు ఇంపాసిబుల్ అనిపించిన భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి ఆయనకి ఇంపాసిబుల్ అసాధ్యమనే శబ్దమే ఉండదు. భగవంతుడి దాంట్లో ఎప్పుడు కూడా
సాధ్యమే భగవంతుడికి ఉంటుంది కానీ అసాధ్యం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని అంటే విశ్వరూప సందర్శన మనకు డౌట్ రావచ్చు. అర్జునుడు ఎందుకు కోరుకున్నాడు అంటే రాబోయే తరాల్లో రాబోయే యుగాల్లో భగవంతుడికి అసలు రూపమే లేదు అని అనొచ్చేమో. సో కాబట్టి రూపం లేకపోవడం కాదు, భగవంతుడి లోపలనే సర్వం ఉంది. ఆ సర్వమే విరాట్ రూపం చూపించడానికి కొరకు అర్జునుడు అడగడము, భగవంతుడు చూపించడం జరిగింది. जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा रामा राम हरे हरे।